అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఓడిపోయిన మరుక్షణం నుంచి ఆ ముగ్గురు మనం చెప్తారు, కొడుకులారా, తెలుగుదేశం కొడుకులారా, మీరు రేపు మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తే అన్నంత గుంతల దిగులుగా ఒక్కొక్కరి కన్నా చెప్తానని ఉత్తమ్ కుమార్ ఒక్కసారి ఆ ఉత్తమ్ కుమార్ చెప్తాగా మన ప్రజల్లో మా నియోజకవర్గ ప్రజలు వచ్చి మా ప్రభుత్వం మాకు ఛాలెంజ్ చేయి, మనం ముద్ద జరుగుతుందో చేయదో ఒక్కసారి మళ్ళీ 3 అడుగులు పెట్టుకొని మాట్లాడు. నేను వదిలిపెట్టిన గ్రామాలలో మొత్తం కూడా ఎన్ని ఇబ్బందులు పడతాయి. మళ్ళీ ఈ రోజు నువ్వు గ్రామాలలో రెచ్చగొట్టాలని చూస్తున్నావు. స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి, అక్కడ మళ్ళీ రెచ్చగొట్టి ఏదో పక్కన గడుపుతానంటున్నావు. మా ఉనికికి ప్రమాదం కూడా వెంబడే రిటర్న్ మళ్ళీ గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తా ఉంది. అక్రమ కేసులు పెట్టానన్నావు, కక్ష సాధింపు చెప్పానన్నావు. నువ్వు అక్రమ కేసులు పెట్టింది భేమా. అక్రమ కేసులు పెట్టడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ నీ మాదిరిగా రామిరెడ్డి ఇల్లీగల్ గా చేస్తా ఉంటే 3 లక్షలు నీ సొంత పార్టీ వాళ్ళకు నివేదిస్తూ ఆరోగ్య ప్రోత్సాహించినావు. ఎంతమంది దగ్గర కండిషన్ తీసుకున్నావో నీకు తెలుసు, ఎంతమంది దగ్గర ఉపయోగపడ్డాయో నీకు తెలుసు. అక్కడ హాస్పిటల్ పెరుగుగా ఉండే ఇక్కడ నేను తయారైంది. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి దీని గురించి ఆలోచన చేసిన రామిరెడ్డి నా ఛాలెంజ్ చేస్తున్నా. రామిరెడ్డి నేను సవాల్ చేస్తున్నా, ఈ యొక్క బలిదానం వల్ల పెట్టడానికి 19 నుంచి 19 నువ్వేం చేశావు, అదే విధంగా 19 నుంచి 24 నేనేం చేశాను, 19 నుంచి 24 వరకు నువ్వేం చేశావు, 9 నుంచి 14 వరకు నువ్వేం చేశావు. లెక్కలన్నీ కూడా ఉన్నాయి. అనేకమైన అరాచకాలు మణిగారిపల్లి నియోజకవర్గంలో మీరు చేయని అరాచకాలు లేవు. 19 నుంచి 24 మా కార్యకర్తల మీద రౌడీ సీతాలు, ఎస్సీ కేసులు, గ్రామాల్లో బెదిరింపులు, పట్టణంలో నీ కొడుకు ఇచ్చినటువంటి వికృతంగా ఎంతమందిని బెదిరించామో ఆ వికృత చేసిన ప్రజలందరికీ తెలుసు. అందుకే బొద్ది చెప్పారని కూడా ధైర్యం చేస్తా ఉన్నాను. అంటే నీకు సిగ్గు లేదా? ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను, కాసాటి రామిరెడ్డి లేవా? మరి పట్టణంలో ఎక్కడ ఎందుకు నిర్మించలేకపోయినావు? కేవలం అసూయ. అక్కడ ఉదయం చేస్తే 100 మంది ఎక్కడ ఆఖరికి నీ ఇంట్లో పని చేసే గుమ్మస్తాలు కూడా ఇప్పటికే కూడా అవి మంచి నీళ్లు బాగుంటాయని చెప్పి అక్కడ వచ్చి పట్టుకుని పోతా ఉన్నారు. నిజంగానే ఎక్కువ రాజ్యాన్ని నేను వదిలిపెడితే గ్రామాలలో మొత్తం కూడా ఎన్ని ఇబ్బందులు పడతాయి. ప్రజాస్వామ్యంలో ఓటు వేసిన తర్వాత ఓటు వేయించుకోవడానికి రాజకీయంలో ఆ విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంటాం. గ్రామాలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మళ్ళీ ఈ రోజు నువ్వు గ్రామాలను రెచ్చగొట్టాలని చూస్తున్నావు. స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి, అక్కడ మళ్ళీ రెచ్చగొట్టి ఏదో పక్కన గడుపుతానంటున్నావు. ఇక్కడ ఎప్పటికీ కూడా మనిషి మా ఉనికికి ప్రమాదం మేము కూడా వెంబడే రిటర్న్ మళ్ళీ గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తా ఉంది. నువ్వు అక్రమ కేసులు పెట్టింది భేమా. అక్రమ కేసులు పెట్టడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ పోలీసులు వ్యవస్థ అడ్డం పెట్టుబడ్డావు. పోలీసులకు అనేకమైన కేసులు వేయించావు. ఈ రోజు పశ్చాత్తాపడుతుంటావు. నీ మాదిరిగా రామిరెడ్డి ఇల్లీగల్ గా చేస్తా ఉంటే ఆ రోజు ధర్నాలు చేశాడు కానీ నాకు కమిషన్ ఇస్తామని నాయకులు చెప్తే నేను ప్రతిపక్షంలో పోరాటం చేస్తా కానీ కమిషన్ పాఠం చెప్పాను. నువ్వు 3 లక్షలు నీ సొంత పార్టీ వరకు నువ్వే తీసుకుని ఆరోగ్య ప్రోత్సాహించినావు. ఎంతమంది దగ్గర కమిషన్ తీసుకున్నావో నీకు తెలుసు, ఎంతమంది దగ్గర ఉపయోగపడ్డాయో నీకు తెలుసు. అక్కడ హాస్పిటల్ పెరుగుగా ఉండే ఇక్కడ నేను తయారైంది. సంతోషం ఇల్లు కట్టుకుని ఛాలెంజ్ చేస్తున్న కాట్సాండం లేడీ. గ్రామ పంచాయతీకి వస్తావా, పెట్రోల్ బంక్ సెంటర్కి వస్తావా, ఏ సెంటర్కి వస్తావు? గ్రామ పంచాయతీ అకౌంట్ ఓపెన్ చేయి. నీ ఫోన్ నెంబర్ కూడా పెడతా, నీకు వాట్సాప్ నీ ఫోన్ ఇదే పీడిఎఫ్ పెడతా, నీ యొక్క కార్యకర్తలు పెడతా, పబ్లిక్ ఓపెన్ పెడతా. నీకు అలవాటు ఉంటాయి కాబట్టి నేను తీసుకుని నిరూపిస్తాను. రామని ఏ సెంటర్కి వస్తావు?
గ్రామ పంచాయతీకి వస్తావా ఇంకా 4 కోట్ల రూపాయలు లాభంగా ఉన్నాయి. బనగానపల్లి టౌన్ సర్వంగా సుందరంగా చేశారు. దాన్ని తీర్చిదిద్దబోతున్నామని కూడా మీకు చెప్తా ఉన్నాను. నేను ఎవరి జోలికి పోను. నా జోలికి వస్తే ఎంత దూరమైనా నేను ఎక్కడికి పోతామని చెప్తాను. ఎంత దూరమైనా సరే ఆ కొడుకు వారిని చెప్తాను. కొడుకులారా, తెలుగుదేశం నా కొడుకులారా, మీరు రేపు మా ప్రభుత్వం వస్తున్నది. అన్నం ముద్ద గుంతల దిగులుగా ఒక్కొక్కరి కన్నా చెప్తాను. బందగానపల్లి ఎందుకు ప్రజల్లో నువ్వు అన్నం ముద్ద ఎప్పుడు కానీ మీ జన్మల కథలు కలగలే మా నియోజకవర్గం ప్రజలు ఇంకొకసారి మళ్ళీ 3 అడుగులు పెట్టుకొని మాట్లాడు. ఇంతవరకు కూడా నేను మంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా నేను తప్పడం లేదు. పక్కన పెట్టుకుని మళ్ళీ అదే దూరంలో పక్కన కూర్చోబెట్టుకుని ఏదో 4 డైలాగులు కొడితే ప్రజలు అర్పించారు. అటువంటిది వచ్చి మా ప్రభుత్వం మాకు ఛాలెంజ్ చేసుకుంటున్నాము. చేయి మనం మొదటి దిగుతుందో దిగదు. ఈ రోజు మీ నాయన 11 నుంచి 2019 నుంచి 14 వరకు ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీలో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా, ఇదే ఊళ్ళో ఉన్నా, ఇదే ఇంట్లో ఉన్నా, అప్పుడు వచ్చినా అప్పుడు మీరు ఏ విధంగా చెప్తే జవాబు అదే చెప్పినా ఇప్పుడు కూడా మిషన్ తిప్పినాము. మళ్ళా 19 నుంచి 24 వరకు నీ ప్రభుత్వమే. నీ ప్రభుత్వంలో ఎప్పుడైనా భయపడినామా? మా వేదిక మీద ఉన్న నాయకులు భయపడారా? కింద ఉన్నటువంటి ప్రాణ సంహార మీద కార్యకర్తలు భయపడారా? ఎప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీలో భయపడమనేది ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.